ఆడవాళ్ళకి సండే సెలవు ఉంటే బాగుంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి సండే స్పెషల్ వ్లాగ్. మేమైతే మార్నింగ్ లేట్గా లేస్తాం సండే కాబట్టి, ఎక్కడ ఎవరు వర్క్కి వెళ్ళరు కాబట్టి, స్కూల్స్ కూడా హాలిడేస్ కాబట్టి మేము లేట్గా లేచినాము. లేచి బ్రష్ చేసుకొని ఇంకా నీట్గా ఇండ్లన్నీ బెడ్షీట్స్ అవన్నీ మడత పెట్టుకొని ఇల్లు ఊడ్చుకొని బెడ్ కింద అందదు కాబట్టి ఊడ్చేటప్పుడు డిస్టర్బ్ కాకుండా నేనైతే ఫస్ట్ రూమ్ ఎక్కడక్కడ కింద ఉన్న ఐటమ్స్ పిల్లలు ఆడుకుంటారుగా అవన్నీ అయితే నేను ఫస్ట్ సర్దేసుకుంటాను. బెడ్షీట్లు దుప్పుకున్నప్పుడే సర్దేసుకొని ఇంకా ఇల్లు ఊడవడం కొంచెం ఈజీగా అయిపోతుంది తొందరగా కాబట్టి, ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత పాలు వేడిపెట్టి పిల్లలకి ఇచ్చేస్తాను. సండే కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, పిల్లలు ఆకలి కొంటారని నేను పాలు వేడిపెట్టి ఇచ్చి కొంచెం నైట్ నానబెట్టుకున్న బాదం కూడా ఉండే పిల్లలకు అవి ఇచ్చిన, వాళ్ళు అవి తింటున్నారు అక్కడ. సండే స్పెషల్గా మటన్ తీసుకొచ్చిండు, లివర్ తీసుకొచ్చిండు. మా పెద్ద పాప మటన్ తినదు, అందుకని తనకి చికెన్ లివర్ అడిగింది, అది తీసుకొచ్చిండు. మటను ఎక్కువ ఇష్టపడరు మా ఇంట్లో, రేరుగా ఉంటుంది, ఎప్పుడన్నా ఒకసారి. మ్యాక్సిమం ఫిష్ చికెనే ఉంటుంది. ఈసారి అయితే చాలా రోజులైంది మటన్ తినక అని మటన్ తీసుకొచ్చిండు. మా పెద్ద పాప ఫిష్ ఇష్టంగా తింటుంది కాబట్టి మ్యాక్సిమం ఫిషే తీసుకొస్తాము. టీ పెట్టి ఇంకా నేనైతే నాన్ వెజ్ వాష్ చేసుకుంటున్నా, కుక్ చేసుకొని. ఇంకే పొట్టు తీసుకొని తిను. పొట్టు నువ్వే తీసుకుంటున్నావు నాన్న, గుడ్ గర్ల్. చూడు, హాయ్ చెప్పు, హాయ్. కొన్ని తీసుకో, పిడికిల్లి అవ్వగో అమ్మా. తనకి ఇంకా టీత్ రాలేదు, ఎక్కువ తీసుకుంటుంది, అది అట్లనే మింగుతుంది కాబట్టి తనకి ఇంకా డైజెషన్ ఎక్కువ కాదు కాబట్టి కొన్ని తీసుకో అంటే వినట్లా. డబ్బా చూసింది ఇంకా డైలీ ఇక అవే అడుగుతుంది, కిస్మిస్లు మెత్త ఉంటాయి కదా. టీ అయ్యేలోపు మటన్ మ్యారినేట్ అయితే చేసుకుంటా నేను, ఎందుకంటే టీ తాగినంత సేపట్లో కొంచెం పీసెస్కి ఉప్పు కారం పడుతుంది కాబట్టి అన్నీ కలిపి పెట్టుకుంటున్నా. రాలేదమ్మా, ఓకే. నేను ఇప్పుడు బూస్ట్ చేస్తాను, బాగా నేను బ్రేక్ఫాస్ట్ ఏమంటున్నాను. స్నాక్స్ మిల్క్ తీసుకున్నాను. అదో కోదురా అమ్మ ఇక్కడ చూడు నానా అయిపో లేదు దీంట్లో పోయి పోషు సిడిగా బాగుందా ఇదే బాగుందా Boost, my favorite boost.
ఆమె ఊరికే సతాయిస్తుంది కాబట్టి ఆమె చూసుకొని చేసుకోవాలి కాబట్టి నేను ఆనియన్ పెద్ద పెద్ద తీసుకుంటా, చిన్నది తీసుకుంటే అది 2-3 కట్ చేసినా కూడా మనకు సరిపోదు కాబట్టి పెద్దది అయితే మంచిగా ఒకటి కట్ చేసుకుంటే బయట సరిపోతుంది. కొన్ని కర్రీస్లలోకి డైలీకి ఏమో చిన్నవి కొంచెం చిన్నవి తీసుకుంటా, ఇంకా మ్యాక్సిమం పెద్దవి తీసుకుంటా. కిచెన్ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం మీరు కనిపిస్తుంది. సండే సండే ముక్కలేని ముద్ద దిగదు, దాని తగ్గట్టు వర్క్ ఎక్కువ ఉంటుంది. మా వాళ్ళకైతే ఖచ్చితంగా సండే వచ్చిందంటే బాగా కావాలి. మా పెద్ద పాప చికెన్ తింటాము, చికెన్ కావాలి. ఈరోజు లివర్ అడిగింది, లివర్ తెచ్చిండు. మ్యాక్సిమం ఫిష్ చికెనే వండుతాము. మటన్ రేర్ ఎప్పుడైనా తినాలనిపిస్తేనే తింటారు, ఎందుకంటే అది ఇష్టంగా తిన్నారు మటన్ కాబట్టి. ఇంకా ఖచ్చితంగా బగారా, చికెన్ ఫ్రై, ఫిష్ 3 అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటితో పాటు పని కూడా ఉంటుంది. నాకైతే లంచ్ డైరెక్ట్ లంచ్ టిఫిన్ చేయను. సండే వస్తే కొంచెం లేట్గా లేస్తాము పిల్లలతో కాబట్టి టిఫిన్ చేయము. టిఫిన్ అప్పుడప్పుడు ఒక స్కిప్ చేయాలంటే సండేనే చేస్తాము. యాక్చువల్లీ నేను ఆఖరికి ఖర్చుకోను కాబట్టి సండే రోజు రోజు తుడుస్తూనే ఉంటావా? ఒకరోజు తిండి తినకుండా ఉంటాయేమో కానీ ఆ కిచెన్లో సాఫ్ చేసు ఆ క్లీనింగ్ మాత్రం మానకుండా ఉండవు. రోజు పడుతుందా డస్ట్ ఏమైనా? రోజు పడుతుంది అనుకుంటాం కానీ డస్ట్ ఏడుంది అనుకుంటాం కానీ డస్ట్ ఎక్కువ వస్తుంది. మనం మేము ఏమంటారు అన్నికన్నా కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా. కిచెన్ నీట్గా లేకపోతే తిన్న ఫీలింగ్ కూడా రాదు. నాకు రాదు అని అది మొత్తం పేపర్స్ కూడా చేంజ్ చేసి 2 days అయింది కదా మళ్ళీ. ఇవి మేము ఊరికి వెళ్ళినాం కాబట్టి ఇక ఊరికి వెళ్ళి రాగానే మేము మొత్తం రూమ్ మొత్తం చదువుకొని పేపర్లు కూడా చేంజ్ చేసినా కూడా 2 రోజులు అయినా కూడా చిన్న చిన్న డస్ట్ అనిపిస్తుంది అక్కడ. మా చిన్న పాప బాగా సతాయిస్తుంది కాబట్టి ఆమె పడుకున్నప్పుడు మంచిగా ఆడుకునేటప్పుడే వర్క్ చేసుకుంటా. ఆమె అయితే మామూలుగా ఓకే బాగా ఆడుకుంటుందంటేనే నేను ఏదైనా పని స్టార్ట్ చేస్తాను, లేకపోతే ఆమెతోనే టైం స్పెండ్ చేస్తాను. ఇంకొక సైడ్ ఇంకా టీ మసాలా లేదు, అటు సైడు టీ మసాలాలోపు ఇది పోపు వేసుకుంటే విజిల్కి పెట్టేస్తాం కాబట్టి మనం టీ తాగేలోపు అది విజిల్స్ అవుతుంది. కర్రీ కూడా ఆల్మోస్ట్ అవ్వకొస్తుంది కాబట్టి నేను ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది పెట్టేసుకొని బూస్ట్ పాలు చల్లలేని బూస్ట్ పాలు డాడీ మమ్మీ చాయ్ తాగుతారు. ఇది మా స్మాల్ చిన్న క్యూట్ ఫ్యామిలీ. అబ్బాయినా అబ్బాయి చెప్పాడా? మాడిపోయిందా? అప్పుడప్పుడు మనం ఇప్పుడు కిచెన్లోకి వచ్చి ఏమైనా మిస్టేక్ చేసినామనుకో అమ్మవారు ఉగ్ర రూపం తగులుతుంది. అట్లుంటుంది కథ కిచెన్లో.
ఇవి తీసి ఈడు ఉంటాయి, ఇవి తీసి ఈడు ఉంటాయి. అవేమో నేను డ్రై చేసుకొని పెట్టుకుంటాను, పచ్చి తీసి పెడతాను, అట్లనే పెడతాను. చెట్లు అన్ని ఖరాబ్ చేస్తాను. హెల్ప్ చేయాలి, తిట్లు తినాలి మీతోటి. నేను అసలు కిచెన్లో నీతో హెల్పే చేయించుకో. అవునా? నిజం చెప్పు, చేయించుకుంటాను. బరాబర్ రేపించుకుంటావు. టీ పెట్టించుకుంటా, టీ మంచిగా పెడతాడు, టీ పెట్టించుకుంటాను. ఇంకేం చేయించు అంతేనా? అంతా హెల్ప్ చేస్తారు. అప్పుడు గివి ఎవరు చేస్తారు? అది అప్పుడప్పుడు చిన్న బాబు ఏడుస్తే అప్పుడప్పుడు చేస్తారు. చేయాలి, మళ్ళీ ఇద్దరు డ్యూటీ చేస్తున్నప్పుడు అబద్ధం చేయకపోతే మళ్ళీ గట్లా ఒప్పుకుంటే అయిపోతాయి కదా. అప్పుడప్పుడు చేస్తావు. కిచెన్ పని చేయని, వంట చేయని, మిగతా హెల్ప్ చేస్తే ఓకే. ఇంకేం చేస్తావు? మిషన్ బట్టలు ఉతికే అంతే కదా. ఇల్లు క్లీనింగ్, అంట్లు. మిషన్ బట్టలు ఉతుకుతాది. వాషింగ్ మిషన్ అయితే బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం, బట్టలు అంటు తోముకుంటాం, ఇల్లు చేసుకుంటాం. మంచిగా ఇల్లు ఒకటి మంచిగా క్లీన్ చేస్తారు కాబట్టి చూపించుకుంటాయి. ఇంకా చూసినరా ఇందాకనేమో అప్పుడప్పుడు కిచెన్లా అప్పుడప్పుడు కిచెన్ నాకు ఎవరు చేసినా నచ్చదు కాబట్టి నేను ఎవరితో చేయించుకోను. ఎందుకంటే ఎక్కడ నీకేం కావాలి? కొంచెం ఇల్లు ఏమో అనిపించింది, పెద్దదాన్ని చేసేది. 500. మటన్ ఇష్టంగా తినరు కాబట్టి ఎప్పుడు కొంచెమే చేస్తారు కాబట్టి, చికెన్ మటన్ రెండు చేస్తారు కాబట్టి కొంచెం చేస్తారు. అంత ఇష్టంగా తినరు మటన్. బోటీ చేసి పెట్టాలి, బోటీ చూస్తేనే అక్కడ వస్తుంది మా పెద్ద. మనం తినాం కదా బోటి, కానీ అవే మంచిదంట తలకాయ బోటీ. ఏమో అది చూస్తేనే ఒక రకమైన ఫీలింగ్ తినాలనిపిస్తుంది. ఏం కావాలి బేటా? జాజా మొక్కవా? ఇప్పుడు మటన్ కర్రీ రెడీయా? ఇంకా 2 విజిల్స్. మీ అమ్మ హీరోయిన్ రా? ఎందుకు నాకు హీరోయిన్ నువ్వే కదా. బిస్కెట్లా? చిన్నవే కుక్కర్, పెద్ద పెట్టారండి. ఇక్కడ స్వీట్ పప్పలు వస్తాయి. లివర్ ఫ్రై రెడీ. రెండు కర్రీస్ అయిపోయినాయి. ఇప్పుడు రైస్ చేయాలి, చపాతీ చేయాలి. అన్ని పనులు మామూలుగా ఈజీ చేయొచ్చు, కానీ ఈ పిండి పనులు కలపడమే చాలా హార్డ్ వర్క్. చేతులు వస్తాయి జనరల్గా, ఎవరికైనా, నాకనే కాదు. ఎక్స్పీరియన్స్ ఉన్నా వర్క్ అయితే వర్కే కదా. అది ఇంకా ఈజీ చేయడం, ఈజీ రాదు. కాకపోతే ఈ పిండి ఇది ఇట్లా కలపడం కష్టం. రావాల్సిందే ప్రతి ఒక్కరికి. అబ్బా ఏమన్నా చేసిన స్టైల్, వంటలో కూడా స్టైల్. అది ఏమంటారు, అది కొంచెం నానేలోపు మమ్మీ వండుకుంటారు. మమ్మీ వండుకుంటే అది చేసి ఇంట్లో వచ్చి సరే రావద్దు. ఫస్ట్ నువ్వే అడుగుతావు అన్నీ. ఏంటి? ఇది చేయవా, అది చేయవా.
మరి తినాలి ఎప్పుడు జీవితం కష్టపడే తీసామని సండే కూడా చాలా నెక్స్ట్ సండే నుంచి తీసుకో నేను చేస్తే అది చూసారా హెల్ప్ చేస్తా అంటే కూడా ఇది ఒక టాస్క్, అన్నీ వేసుడు ఒక ఎత్తు అయితే ఈ గిన్నెలు దోముడు ఒక ఎత్తు. నైటే దోమ పెట్టుకుంటాను నేను డైలీ. ఇంకా మళ్ళీ సండే రోజు ఏమవుతుందంటే మనము డైలీ స్కూల్స్కి వర్క్స్కి వెళ్తారు కాబట్టి మార్నింగ్ 9 కల్లా 6కి లేచి అన్నీ స్పీడ్ చేసుకుంటాం కాబట్టి వర్క్ తొందరగా అయిపోతుంది. సండే ఇంకెక్కడికి వెళ్ళాలి కదా అని ఇంకా మనం స్లోగా లేచి అన్నీ నిమ్మలంగా చేసుకుంటాం కాబట్టి ఆ రోజు మనకి ఏమవుతుందంటే అబ్బా అనిపిస్తుంది. నైట్ అది రూమ్ పెట్టుకుని అయినా మళ్ళీ తిరిగి పడ్డాయి. అందుకే సండే రావద్దని అంటారు. పాప లెగ్సేలోపు అంట్లు అయిపోవాలి, ఇండ్లు తూడ్చుడు అయిపోవాలి, మా స్నానాలు అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. కానీ చిన్న శబ్దం వచ్చిన లేస్తుంది, అంట్ల దగ్గర శబ్దం వస్తుంది కాబట్టి లేస్తుందో ఏం చేస్తుందో స్పీడ్గా దోమ వేసుకుంటున్నాం. అంట్లు తోముకోవడం అయితే అయిపోయింది. నేనైతే స్టవ్ని కట్టని డ్రై చేసుకుంటున్నా. స్టవ్ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ఒట్లొట్లు అనిపిస్తుంది. అట్లా ఉండకుండా క్లాత్తో నేను డ్రై చేసుకున్నా. ఇల్లు ఒకటి ఇంకా మాప్ చేసుకుంటే నా వరకు సండే రొటీన్ బ్లాగ్ కంప్లీట్ అవుతుంది. ఇల్లు మాప్ చేసుకోవడం కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతున్నట్టుంది. ఇంకా స్నానాలు చేసుకొని తినడమే. లంచ్ టైం కూడా అయ్యింది కాబట్టి మా పిల్లలు ఆకలేస్తుంది అంటారు. రెడీగా కూర్చుంది స్నానం చేసుకొని, చూస్తుంది ఎప్పుడు అయిపోతుంది మమ్మీ వర్క్ ఎప్పుడు తిందామని. మా పెద్ద పాపకు పెట్టిస్తే తినబెట్ట అంటే తినదు. అందరం ఒకటే దగ్గర తిందాం మమ్మీ ఒకేసారి, నాకు ఒక్కదానికి తినబుద్ధి కాదంటది. అందుకే పాప తినలేదు కాబట్టి పాప కోసం తొందరగా చేసేస్తున్న వర్క్. సండే లంచ్ స్పెషల్ లివర్ ఫ్రై, బగారా అన్నం, చపాతీ, మటన్ అండ్ ఆనియన్స్. మా చెల్లి ఎప్పుడో రెడీ. ఎట్లుంది సూపరా? ఎవరి మాట వినడు ఈ సీత. అంతేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.